మీరు ఒక మంచి పని చేస్తున్నట్లయితే, నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నట్లయితే, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అత్యధిక ప్రజలు మిమ్మల్ని మొట్టమొదటిగా నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తారు. వారిని కూడా పట్టించుకోకుండా మీరు ముందుకెళ్ళిపోతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎదురవుతారు. వారిని కూడా పట్టించుకోకుండా మీరు మీ పనేంటో చేసుకుంటూ పోతుంటే మీపై లేనిపోని నిందలు వేసే వాళ్ళు ఎదురవుతారు. దానిని కూడా బేఖాతరు చేసి మీ పనేంటో మీరు మరి ముందుకు సాగనిస్తుంటే అప్పటి వరకు నిరుత్సాహపరిచిన వారు, విమర్శించిన వారు, నిందలు వేసిన వారు అంతా ఏకమై మరి సిండికేట్ గా మిమ్మల్ని వ్యతిరేకించడం ప్రారంభిస్తారన్నమాట. అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యతిరేకించే వాళ్ళలో సొంత వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. కాబట్టి మీ చేస్తున్న పని మంచిదైనప్పుడు, నలుగురికి ఉపయోగపడేది అనే మీకు నమ్మకం ఉన్నప్పుడు, దైవం కూడా దాంతో ఇష్టపడతాడు అనుకున్నప్పుడు వీరిని పట్టించుకోకుండా, వీరి పట్ల బాధపడకుండా మీ పనేంటో మీరు చేసుకుంటూనే పోవాలి. మరి ఈ దశ వచ్చిందంటే విజయానికి మీరు చాలా దగ్గరగా ఉన్నారనమాట. కాబట్టి నిస్వార్థంతో సహాయం చేసేవాడు దేవుడు తప్ప మరొకడు లేడు. కాబట్టి శత్రుత్వమైన, మిత్రుత్వమైన మరి దేవుడి కోసమే, ఈ సమాజాన్ని సంస్కరించడం కోసమే.